షార్ట్ నోటీస్ క్వశ్చన్ 220. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. వేరే షార్ట్ నోటీస్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం కదా. కూర్చోండి. ఇంకా శివరారెడ్డి గారు ఇంకొద్దు కూర్చోండి సార్. అమ్మా నువ్వు కూర్చోమ్మా. నువ్వే కూర్చోను. అరే ఇది ఎలా ఉందంటే మీరు ఎలా ఉన్నారంటే మీరు చీఫ్ అంటే మంత్రులకి కూడా మీరు డైరెక్షన్ ఇచ్చేటట్టు మంత్రుల సమాధానం కూడా మీరు చెప్పేటట్టు ఉన్నారు. మీ పని అది కాదు. చీఫ్ అంటే మీరు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కాదు. మీరు ప్లీజ్ మాట్లాడండి. ఓకే ఇప్పుడు ఏదైతే కూర్చోండి. ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష. దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా. 7/6/2021 అధ్యక్ష. 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష. లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు కదా ఉన్నారని అడిగా. దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే రెండోది 3850 క్యూసెక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష. ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 పనులు చేస్తే ఇప్పటివరకు పనిచేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీళ్ళు వెళ్ళిపోయారు. సభ ఆటలో పెట్టండి సార్, సభ ఆటలో పెట్టండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ఒక నిమిషం. మాధవ్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి. మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. సరే అది ఆయన తాలూకా దీనిగా విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట, మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనీయం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో పశ్చాత్తమైన సభ్యుడి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత ఎక్కడ ఇచ్చారు సార్? అది ధర్మం కాదు కదా. మళ్ళీ ఇస్తాం. ఆయనకి ఏదన్నా ఇంకా మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు. మంత్రి గారు మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడు 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. సార్ మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రి గారు సమయాన్ని సభ్యుడికి అడగట్లేదే మేము. అలాగా కూర్చోండి. ఎల్ఓపి గారు సభ్యుడిని కావద్దు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ అయిపోనండి. అడగమనండి. అది కాదు అధ్యక్ష. మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం, మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అదే ఆయన మాట్లాడుతుంటే కూర్చోమంటారు అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా ఓ 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి షార్ట్ నోటీస్ క్వశ్చన్ 220. ప్లీజ్ కూర్చోండి. వేరే షార్ట్ నోటీస్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం కదా. కూర్చోండి. ఇంకా
శివరారెడ్డి గారు ఇంకొద్ది కూర్చోండి సార్. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వే కూర్చోను. అరే ఇది ఎలా ఉందంటే, మీరు ఎలా ఉన్నారంటే, మీరు చీఫ్ అంటే మంత్రులకి కూడా మీరు డైరెక్షన్ ఇచ్చేటట్టు, మంత్రుల సమాధానం కూడా మీరు చెప్పేటట్టు ఉన్నారు. మీ పని అది కాదు. చీఫ్ అంటే మీరు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కాదు. మీరు ప్లీజ్ మాట్లాడండి. ఓకే. ఇప్పుడు ఏదైతే కూర్చోండి. ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష. దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే, ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా. 7/6/2021 అధ్యక్ష, 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష, లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా. దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే, రెండోది 3850 క్యూసెక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీళ్ళు సభ ఆటలో పెట్టండి సార్, సభ ఆటలో పెట్టండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ఒక నిమిషం. మాధవ్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి. మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. సరే, అది ఆయన తాలూకా దీనికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట, మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనీయం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో 10% సభ్యులు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత ఎక్కడ ఇచ్చారు సార్? దమ్మ కాదు కదా, మళ్ళీ ఇస్తాం. ఆయనకి ఏదన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు. మంత్రి గారు మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడు 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. సార్ మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రి గారు సమయాన్ని సభ్యుడికి అడగట్లేదే మేము. అలాగా కూర్చోండి. ఎల్ఓపి గారు సభ్యుడిని కావద్దు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయిపోనండి. అడగమనండి. అది కాదు అధ్యక్ష, మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం, మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం. ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అదే ఆయన మాట్లాడుతుంటే కూర్చోమంటారు అడగమనండి. దయచేసి కాదు కదా అధ్యక్ష. సార్, ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్. తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు. మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.